గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మాయక రైతులు సైతం భూమాతను బుగ్గిపాలు చేస్తున్నారు. దీంతో భూ సాంద్రత కోల్పోవడానికి కారణమవుతున్నారు. రెండో పంటకు తక్కువ సమయంలో పొలాన్ని సిద్ధం చేయాలనే ఆరాటంలో చాలా మంది రైతులు మిగిలిపోయిన వరి ముద్దులు గడ్డికి నిప్పు పెట్టి తగలబెడుతున్నారు. అసలు పొలాన్ని తగలబెట్టడం వల్ల భూమికి జరిగే నష్టాలేంటి? వ్యవసాయ శాస్త్రవేత్తల హెచ్చరికలు ఏంటి? ప్రజల ప్రాణాలకు ఎలాంటి హాని జరగనుంది? అసలు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న కాలుష్య కారకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. పంటకు విరామం మధ్య రెండవ పంటను ప్రారంభించేందుకు సమయం ఎక్కువ కాకుండా రైతులు చేస్తున్నటువంటి పనులు అటు ఏదైతే ఉందో ఆ వ్యవసాయ భూములను తగలబెట్టడం, వ్యవసాయ పంటలను తగలబెట్టడం ఈరోజు పర్యావరణానికి పెనుముప్పుగా మారుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి మొయ్యేరు గ్రామం మధ్య ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమిని కూడా తగలబెడుతున్నారు. ఆ తగలబెట్టడం వల్ల వస్తున్నటువంటి పొగ కానీ మంట కానీ వస్తున్నటువంటి ఎంత పెద్ద ఎత్తున ఆకాశం వరకు కూడా మంటలు ఎగిసిపడి ఆ పొగ అంతా కూడా దాదాపు పరిసరాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రజల్ని, అలాగే ప్రధాన రహదారిపై వెళ్తున్నటువంటి వాహనదారులను కూడా పూర్తిగా కూడా దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకువెళ్తుంది. అంటే ఈ పొలంలోనే తగలబెట్టడం వల్ల తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పొలాన్ని రెండో పంటకు సిద్ధం చేసుకోవచ్చినటువంటి ఒకే ఒక ఆలోచనతో రైతుల్ని ఈ విధంగా తీసుకువెళ్ళింది. కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఇది స్వల్పకాలికంగా రైతుకు శ్రమ తగ్గినట్లు అనిపించినప్పటికీ కూడా సమాజానికి జరిగే నష్టం కూడా ఉంటుంది అనేది కూడా ఈరోజు పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేసేందుకు కూడా ఇవి కారణమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చూస్తున్న మనం పెద్ద ఎత్తున కూడా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీనివల్ల వచ్చేటువంటి ముప్పు భూమి సాంద్రతపై పడేటువంటి ప్రభావం ఉంది. అలాగే చట్టపరమైన నిబంధన సంబంధించి కూడా అవి విరుద్ధంగా ఇటువంటివి చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యవసాయ భూమిలో ఉండేటువంటి మిత్ర పురుగులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి. పొలంలో పంటకు మేలు చేసేటువంటి ఎన్నో రకాల జీవులు ఏవైతే ఉంటాయో, కీటకాలు, కప్పలు, పాములు మరియు వానపాములు అత్యధికంగా కూడా ఉంటాయి. అవన్నీ కూడా పంటలకు మేలు చేస్తూ ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా ఈ నిప్పు పెట్టడం వల్ల ఇవన్నీ కూడా సజీవ దహనం అయిపోయి దీనివల్ల తర్వాత మళ్ళీ రెండో పంట వేస్తే తెగుళ్ళు పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా ఉందనేది అయితే ఈరోజు ఈ నిబంధనలు కూడా చెబుతున్నాయి. పోషకాలు ఇందులో ఏదైతే ఘన వ్యర్థాలకు సంబంధించి పంట వ్యర్థాల్లో నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి కాల్ చేయడం వల్ల అవన్నీ కూడా ఈరోజు కాలిపోయి బూడిదగా మారి ఆ పొగంతా కూడా గాల్లో కలిసిపోయి గాలి కాలుష్యం కూడా ఏర్పడేందుకు ఇవన్నీ కూడా దారి తీస్తున్నాయని మనం చూసుకోవచ్చు. విజువల్స్లో క్లియర్గా కూడా ఆ పొగంతా కూడా వచ్చి మనం పంట పొలంలో నుంచి ప్రధాన రహదారిపైకి వచ్చింది. పొగంతా కూడా రహదారిపై వస్తున్న వాహనదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం చూడొచ్చు. కనీసం దారి కనబడక వారంతా కూడా ప్రమాదాలకు గురేటువంటి పరిస్థితులు ఇక్కడ అనేకం కూడా సంభవిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ గడ్డి కాలవడం వల్ల వెలువడే దట్టమైన పొగ వల్ల కూడా కార్బన్ మోనాక్సైడ్, మీథేను, కార్బన్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు కూడా గాల్లోకి చేరి పూర్తిగా కూడా కాలుష్య భరితంగా మనం చూస్తున్నాం. ఇక్కడ కనీసం నుంచునేందుకు కూడా వీలు లేనంత పొగ దట్టంగా కూడా కమ్ముకుంది. అయితే ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు కూడా రోడ్డు మీద కనబడలేదు. ఇది ప్రధాన రహదారి. భీమవరం, వీరవాసరం నుంచి తాడేపల్లిగూడెం, రాజమండ్రి వెళ్ళే వారందరికీ కూడా ఇది ప్రధాన రహదారి. ఇక్కడ ఎటువంటివి కూడా వాహనాలు కనబడేటువంటి పరిస్థితి కూడా లేదు. దీంతో భూమి సాంద్రత కూడా పూర్తిగా దెబ్బతింటున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది. కళ్ళు మంటలు, ఊపిరితిత్తులు ఇబ్బందులు. పక్కనే ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు కానీ అందరూ కూడా వారి ప్రాణాలకు ప్రమాదం కలిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం పూర్తిగా కళ్ళు మంటలు వచ్చి కళ్ళలోంచి నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఇటువంటివి జరగకుండా ఖచ్చితంగా వ్యవసాయ శాఖ కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మనం చెప్పుకోవచ్చు. ఇటువంటివి కొనసాగకుండా రైతులకు కూడా అవగాహన కల్పించే బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలనేది కూడా శాస్త్రవేత్తల నిబంధనలు కూడా సూచనలు కూడా పాటించాల్సిన పరిస్థితులు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఏలూరు ప్రమాదపు అంచున ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏదైతే ఉందో తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ పొల్యూషన్ విడనాడాలని కూడా అందరూ కోరుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ చండీతో భార్గవ్, ఐ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.